గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ గురించి ఒకటి చిన్నది విషయం గురించి మాట్లాడుకుంటున్నాను. చిన్న విషయం కాదు ఇది. నిఫ్టీ మనకు ఎక్స్పైర్ అప్పుడు ఏ విధంగా మనం మూమెంటం తీసుకోవాలనే విషయం గురించి చాలా వీడియోలు చేశాను. కాకపోతే ఈరోజు ఏంటంటే మనకు కింద ఉన్న 15 క్యాండిల్ మీద మనకు స్టాండ్ తీసుకుంటే అది ఎక్కడాకి వెళ్తుందో అనే విషయం గురించి మీకు చెప్పాలనుకుంటాను. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది 22,967 అయితే ఓపెన్ మాత్రం మనకు 22,930లో ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనకు ఎంత లేదన్నా కూడా ఒక 37 పాయింట్స్ డౌన్లో ఏర్పడింది. ఓకే, డౌన్లో అనేది ఏర్పడింది. మార్కెట్ ఒకసారి చార్ట్ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ అనేది డైరెక్ట్ ఇది మనకు చాలా హైలో ఉండిపోయింది. చాలా హైలో అయిపోయింది. మనకు ఇంతటి ప్రీవ్యూ క్లోజ్ హై కన్నా ఇది చాలా టోటల్ ఇయర్ హై కన్నా చాలా హైలో ఉంది ఈ గురువారం రోజు. ఆ తర్వాత మార్కెట్ అనేది మనకు ఇటుపక్క ఎటువంటి సపోర్ట్ లేదు, మొత్తం ఇక్కడ ఉంది. కాబట్టి ఇది మనకు ఇది నిన్నటి గురువారం రోజు ఇది 15 క్యాండిల్ దీని కింద ఏర్పడి ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ 915 క్యాండిల్ని బేస్ చేసుకొని సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా వెళ్ళి ఆ తర్వాత ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ క్యాండిల్ నుండి విక్ వినైన క్యాండిల్ నుండి ఇది డ్రాప్ అవ్వడం జరిగింది మనకు శుక్రవారం రోజు. అయితే ఇది మనకు ఏ విధంగా చూడాలనే విషయం గురించి నేను మీకు చెప్తాను. అయితే మార్కెట్ ఓపెన్ మనకు 22,900 కాబట్టి మనం చూడవలసిన పిఈ అనేది 23,200 పిఈ. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 276 రూపాయల్లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 309 రూపాయలు ఓపెన్ జరిగింది. ఎందుకంటే మార్కెట్ అనేది 37 పాయింట్స్ కింద ఓపెన్ కావడం వల్ల. ఓకే, అదేవిధంగా సిఈ చూద్దాం. మనకు సిఈ 22,600. ఇది సిఈ చూడండి, ఇది ప్రీవ్యూ క్లోజ్ అనేది 450 అయితే ఓపెన్ మాత్రం మనకు 425లో ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనం లాస్ట్ సార్ అనుకున్నాము ఇక్కడ ఇటువంటి రెడ్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి. ఇది గురువారం రోజు ఏర్పడినవి రెడ్ క్యాండిల్స్ ఇవి మొత్తం టోటల్. ఇది మనకు గురువారం రోజు ఏర్పడిన 15 క్యాండిల్. దీని పక్కన మనకు ఎటువంటి సపోర్ట్ ఉండదు. డైరెక్ట్ నేను మీకు ఇక్కడనే చూపిస్తాను మీకు. దీని గురించి మనకు ఇది ఎక్స్పైర్ అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఒకసారి గమనించండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ ఇక్కడికి ఉంది. ఇది మనకు ఇక్కడికి ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత దీని కింద ఎటువంటి సపోర్ట్ అనేది లేదు దీని సైడ్కి. కాకపోతే మనలా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇది మనకు గ్యాప్ డౌన్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుండి మన మార్కెట్ పెరిగే అవకాశాలు మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం అనుకోవద్దు. ఎందుకనంటే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది, ఫస్ట్ మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది. చూద్దాం ఇది ఎక్కడ ఏర్పడ్డదో. పిఈ అనేది ఇంతకుముందు చూసాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది మనకు 276లో ఏర్పడ్డది. ఓకే, 276లో ఇది మనకు ఏర్పడ్డది. 276 ఈ రేంజ్లో ఏర్పడ్డది. అంటే ఇంచుమించు దీని మీద ఏర్పడిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైనా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఎప్పుడైనా ఈ 915 క్యాండిల్ మీద ఈ 945 క్యాండిల్ అనేది ఏర్పడినా కూడా ఈ 1015 క్యాండిల్ అనేది కిందికి రెడ్గా ఉన్నప్పుడు ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని కింద ఎటువంటి సపోర్ట్ అనేది తీసుకోదు అని. ఓకే, ఇక్కడ కూడా ఈరోజు చూసినట్లయితే మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది 945 క్యాండిల్, ఇది 1015 క్యాండిల్. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇది 215కి అంటే 215కి ఇది
మళ్ళీ ఇది మనకి గ్రీన్ క్యాండిల్గా మారి ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ తర్వాత ఇది 245 క్యాండిల్ అనేది ఇక్కడ గ్రీన్కి తాకి దీనికి విక్కుకు తాకి ఎప్పుడైనా విక్కుకు తాకి ఇది మనకు రెసిస్టెన్స్గా మారి కిందికి వచ్చింది. ఇది ఓకే. ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం 22,600 CE చూసినట్లయితే ఇక్కడ సపోర్ట్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది 22,600 CE. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది మనకు సపోర్టింగ్గా తీసుకుంది. ఓకే, ఇక్కడ నుండి ఇది మనకు సపోర్టింగ్గా తీసుకుంది. ఇది మనకు లెంత్లో ఉంది. ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడిది 915 క్యాండిల్ ఉంది. ఇక్కడిది 915 క్యాండిల్ అనేది ఉంది. ఇక్కడ ఇది మనకు పెద్ద స్క్రీన్లో చూస్తే ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 915 క్యాండిల్ నుంచి ఇది ఈ రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ దీని మీద నుంచి ఇది సపోర్టింగ్గా తీసుకుంది. దీని కింద ఏర్పడ్డది కాబట్టి. ఓకే, ఇక్కడ మామూలుగా చూసినట్లయితే దీని కింద కింద ఏర్పడ్డది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఈ 915 క్యాండిల్ అనేది మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు 930 పక్క పొంటి 945 క్యాండిల్ పక్క పొంటి 10-15 క్యాండిల్ అనేది గ్రీన్గా ఏర్పడినట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఈ 915 క్యాండిల్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. ఖచ్చితంగా వెళ్తుంది. ఓకేనా, దీనిపైకి ఖచ్చితంగా వెళ్తుంది. ఇది ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే PE గురించి. ఎప్పుడైనా సరే మనకు ఎక్స్పైరీ రోజు మన యాడ్ చేసుకున్న PECలలో ఈ విధంగా ఉన్నప్పుడు పైన ఏర్పడినప్పుడు మాత్రం ఇలాంటి క్యాండిల్స్ ఏర్పడినప్పుడు 915 పక్క పొంటి 945 10-15 క్యాండిల్, దీని 945 పక్క పొంటి పక్కన ఈ 10-15 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది ఖచ్చితంగా ఇది కిందికి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న CEలు ఒకసారి మనకు తక్కువ రేట్లో ఉన్న CEలు చూద్దాం. ఒకసారి చూసినట్లయితే మనకు 23,200 CE అనేది 23,000 CE అనేది కొంచెం మనకు 67 రూపీస్లో ఉంది. ఇది పైన ఇది ఏర్పడి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి వచ్చి దీని కింద ఓకే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ నుండి మళ్ళీ ఇక మనం గుర్తుంచుకోవాల్సింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఏర్పడినప్పుడు ఈ 945 క్యాండిల్ అనేది మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడిన దీని పక్కన దీన్ని బ్రేక్ చేయనంత వరకు దీని పక్క నుంచి మళ్ళీ 10-15 క్యాండిల్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్గా మారే అవకాశం, పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది రెడ్ క్యాండిల్ అయినప్పుడు మళ్ళీ దీని కింద కూడా 945 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు దాని పక్కన గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే మాత్రం ఇది ఇంకా మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కూడా ఉంటాయి. మరియు మనకు ఈ విధంగా కూడా ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన ఓకే, దీని పక్కన 945 క్యాండిల్ ఏర్పడినా కూడా ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ అనేది ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది మనకు 67 రూపీస్ నుంచి ఇది ఏకంగా మనకి ఇది 101 రూపాయి దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది నిన్నటి ఈ 15 క్యాండిల్ కింద ఏర్పడ్డది. తర్వాత పైకి వెళ్ళింది. తర్వాత విక్కు ఏర్పరిచి మళ్ళీ ఇక్కడ విక్కు నుండి మళ్ళీ బాడీ నుండి రెస్టారెంట్ తీసుకొని ఈ కిందికి వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఒకసారి మనం PEని ఒకసారి చూద్దాం.
ఓకేనా. మనం 23,200 సిఈ కూడా ఒకసారి చూద్దాం. 23,200 సిఈ చూసినట్లయితే ఇది మనకు ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది. ఆ తర్వాత సేమ్ ఇది కూడా ఇక్కడ నుండి ఇది 68 రూపీస్ నుంచి ఇది 100 కూడా 100 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే. ఆ తర్వాత 300 సిఈ 300 చూడండి. ఇది కూడా సేమ్ దీని పక్కన ఏర్పడ్డది. పైకి మనం తొందరపడిన అవసరం లేదు. ఇక్కడ నుండి ఇది మళ్ళీ ఇది కిందికి వచ్చింది. కిందికి వచ్చేది 45 రూపీస్ నుంచి ఇది మనకు 66 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మామూలు డే, ఇది ఫ్రైడే రోజు జరిగింది ఇది. అయితే ఒకసారి మనం పీఈలు కూడా గమనిద్దాం. ఇది 23,300 పీ చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు దీని పక్కన ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. దీని పక్కన ఎటువంటి ఏ సపోర్టు. ఇది నిన్నటి 15 క్యాండిల్ మీద ఏర్పడిన మాత్రం ఇది పైకి లిక్కరక వెళ్తుంది అనుకోవద్దు. ఈ 950 క్యాండిల్ను గమనించినట్లయితే ఇది మనకు రెడ్ క్యాండిల్గా ఉంది. ఇది గ్రీన్ క్యాండిల్గా ఉండి ఇది మళ్ళీ దీని పక్కన రెడ్ క్యాండిల్గా మారినప్పుడు ఇది 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది రెడ్ క్యాండిల్గా మారి ఆ తర్వాత ఇది గ్రీన్ క్యాండిల్గా ఉంది 945 క్యాండిల్ అనేది. ఆ తర్వాత ఈ 10-15 క్యాండిల్ అనేది మనకు కిందికి రావడం జరిగింది. ఇందులో కూడా సేమ్ అదే విధంగా జరిగింది. ఓకేనా. ముఖ్యంగా నేను చెప్పే కంటెంట్ ఒకటే. దీంట్లో మెయిన్గా చెప్పేది మాత్రం కింద లాస్ట్ ఎడ్జ్లో ఉన్నప్పుడు దాని మీద ఏర్పడినప్పుడు పైకి వెళ్తుందని మనం ఎప్పుడు అనుకోవద్దు. 945 క్యాండిల్ 1050 క్యాండిల్ ఏర్పడినా సరే అది మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అక్కడ మనం బై చేసుకోవాలి తప్ప మనం మామూలుగా దాన్ని బై చేసుకోకూడదు. అంటే ఓకేనా. ఇప్పుడు 200 పీ చూద్దాం. దీన్ని చెప్తాం మీకు క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి దీని మీద కూడా గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ అనేది ఇది మనకు ఇక్కడి నుంచి రెడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే మనకు సిఈలో చూసినట్లయితే ఇది దీంట్లో మనకు చాలా సపోర్ట్లు ఉన్నాయి. సిఈలో ఎంత కిందికి వచ్చినా కూడా ఇది 915 క్యాండిల్ అనేది చాలా రకాలుగా మనకు సపోర్ట్ అనేది ఎక్కడంటే అక్కడ మనకు సపోర్ట్ అనేది ఉంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇది డైరెక్ట్ ఇది కిందికి రాదు. ఇది ఎంత కిందికి వచ్చినా కూడా ఇప్పుడు దీని కింద ఏర్పడినా కూడా ఇది కిందికి వచ్చినా కూడా మళ్ళీ మనం ఈ పైకి వెళ్ళి దీన్ని రెస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తుంది తప్ప కిందికి వస్తుంది. ఓకేనా. దీని ఈ విధంగా కిందికి వచ్చినా కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ యథాస్థానానికి వెళ్ళి అక్కడ మనం ఇక్కడ కింద బై చేసుకున్నట్లయితే ఇక్కడ దాకా వెళ్ళే అవకాశాలు దీంట్లో ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఎప్పుడైతే మనకు బుధవారం రోజు ఈ విధంగా క్లోజ్ అయినప్పుడు గురువారం రోజు దీని కింద ఏర్పడుతుంది. డైరెక్ట్ కిందికి వచ్చి దీని కింద ఉన్న 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ సపోర్టింగ్గా తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంకొక 950 క్యాండిల్ రెడ్ ఏర్పడిన తర్వాత 945 రెడ్ ఏర్పడిన దీని సపోర్ట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి అది మళ్ళీ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు దీంట్లో ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు అక్కడ మనకి ఏం జరిగింది, మనకు పీ అనేది రెడ్ క్యాండిల్ మీద ఏర్పడిన మాత్రాన అది పైకి వెళ్తుంది అనుకోవద్దు. దాని పక్కన 915 క్యాండిల్ మీద 945 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా 10-15 క్యాండిల్ అనేది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీంట్లో సపోర్ట్ అనేది చాలా రకాలుగా ఉంది. దాంట్లో మాత్రం ఎటువంటి ఏ సపోర్టు లేదు. ఇది ఈరోజు మెయిన్గా నేను చెప్పాలనుకునేది ఇదే. ఓకేనా. ఆ తర్వాత నేను ఒకసారి చిన్న వీడియో చూపిస్తాను మీకు. ఈ వీడియోకి అటాచ్గా చూద్దాం. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైతే ఇది యూజువల్గా చాలా కిందికి వచ్చింది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్క్రోలర్ మీరు గుర్తించండి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ దీని మీద ఏర్పడేది 15 క్యాండిల్ మీద ఇది మనకు ఏర్పడడం వల్ల ఇది పైకి వెళ్ళింది. ఓకేనా. ఈ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి దీని కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ విధంగా ఉన్నప్పుడు
ఈ ఈ 15 బుధవారం రోజు ఏర్పడిన 15 క్యాండిల్ మీద ఏర్పడినప్పుడు మళ్ళీ కిందికి వచ్చి కింద ఉన్న 915 క్యాండిల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకుంటుంది. లేకపోతే ఇది మనకు జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను మీకు. మీరు ఇందులో గమనించండి. ఇది ఇందులో గమనించి ఈ స్క్రోల్ గమనించాలి. ఇది ఏమైంది, ఇది బుధవారం రోజు ఇది దీని కింద ఏర్పడ్డది. ఓకేనా, దీని కింద ఏర్పడిన తర్వాత ఇది మళ్ళీ ఇది ఇది కింద ఏర్పడి దీని కింద ఉన్న ఈ 915కి ఇది మనకు స్క్రోల్ జరగదు, ఎందుకంటే ఇది స్క్రీన్ షాట్. దీని కింద 915 క్యాండిల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. కాకపోతే చూడండి, ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ ఇది దీన్ని దాటలేదు ఇక్కడ ఫస్ట్ హాఫ్లో. ఆ తర్వాత మళ్ళీ 12:45కి మళ్ళీ కింద ఉన్న ఇక్కడ మీద సపోర్ట్ తీసుకుంది, కింద సపోర్ట్ తీసుకోలేదు. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ దీని కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఇంకో రకం. ఇది పైన ఏర్పడినప్పుడు మీద ఉన్న 915 క్యాండిల్ నుంచి వెళ్ళి రెస్ట్ తీసుకొని అందులో కిందికి వచ్చి మళ్ళీ కింద ఉన్న 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే దీని కింద సపోర్ట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ సపోర్ట్లు ఉన్నాయి. అందుకని ఇది మనకు జీరో కాలేదు, ఇది పైకి వెళ్ళింది. ఓకేనా, మళ్ళీ ఇంకోటి చూపిస్తాను మీకు. 94 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇది మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి. ఇది బుధవారం రోజు ఏర్పడిన 15 క్యాండిల్ కింద ఏర్పడ్డది. ఓకేనా, ఈ 15 క్యాండిల్ కింద ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే మొదట ఇది దీని కింద ఉన్న 915 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ పైకి వెళ్ళి దీని మీద ఉన్న 915 క్యాండిల్ నుంచి వెళ్ళి, ఓకేనా, ఇది మనకు జరగదు. దీని మీద ఉన్న 915 క్యాండిల్ నుంచి వెళ్ళి రెసిస్టెన్స్గా తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ బుధవారం రోజు ఏర్పడిన ఇది ఒక 915 క్యాండిల్. ఇది దీని సమానంగా చూసినట్లయితే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇది జీరో అయింది. అంటే ఈ కిందికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి ఏ సపోర్టు 950 క్యాండిల్ అనేది దీని కింద లేదు. కానీ ఇంతకుముందు స్క్రీన్ షాట్లో మాత్రం మనకు ఒకసారేమో ఈ 15 క్యాండిల్కి వెళ్ళి మీదకి వెళ్ళి ఈ 915 క్యాండిల్ రెస్ట్ కిందికి వచ్చి మళ్ళీ కింద ఉన్న 915 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత మరి ఇంకొక వీడియోలో ఏమైంది, కింద ఏర్పడిన కూడా అది దాని కింద ఉన్న మరొక 950 క్యాండిల్ తోటి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ మాత్రం ఆ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఒకసారి కింద 950 క్యాండిల్ మీద కింద నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళిన ఇది మళ్ళీ జీరో అయిపోయింది. ఇది తేడా నేను చెప్పేది. ఈ విధంగా మనకు మార్కెట్ ఉంటుంది. ఇంకో లాస్ట్ స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ వీడియోలో చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు గ్యాప్ అప్లో ఏర్పడ్డది. గ్యాప్ అప్లో ఏర్పడినా సరే ఇది మనకు గ్యాప్ అప్లో ఏర్పడినది ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి ఇది మళ్ళీ రెడ్ క్యాండిల్ మారిన తర్వాత ఇది ఏమైంది, దీని 100 పాయింట్స్ మీద అంటే 100 పాయింట్స్ కింద ఇది మనకు 200లో ఏర్పడింది మార్కెట్. కానీ 22,100 అనేది సి అనేది దీని కింది నుంచి సపోర్ట్ తీసుకుంది. దీని కింది నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత ఇది ఏమైంది, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి ఇది మళ్ళీ కిందకి జీరో అని జరిగింది. ఎందుకు జరిగిందో చూపిస్తాను మీకు నేను. ఓకే, ఒకసారి మనకు ఇక్కడ చూడండి, మనకు సి అనేది ఇక్కడ ఏమైంది, సి అనేది మనకు గ్యాప్ డౌన్లో ఏర్పడింది. అంటే పి అందుకే ఇది పైన ఏర్పడేది, దీనిపైన ఇక్కడ ఏర్పడ్డది. ఈ స్క్రోల్ గమనించండి, పైన ఏర్పడ్డది. పైన తర్వాత దీని మీద ఈ 950 క్యాండిల్ కిందకి ఉంది రెస్ట్, ఇక్కడ మనకు కింద డ్రాపింగ్ ఉంది. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన ఈ క్యాండిల్ అనేది మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ ఉంది రెసిస్టెన్స్గా ఇక్కడ ఇది మనకు ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది, ఓకే, 10-15 క్యాండిల్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి పైన ఉన్న ఇక్కడ ఈ 950 క్యాండిల్ నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఈ కిందికి ఉన్నప్పుడు ఇది జీరో అవడం జరుగుతుంది. ఓకేనా, దీని మీద ఏర్పడ్డది మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇది
దీని మీద స్టాండ్ తీసుకోవాలి. ఈ 915 క్యాండిల్ మీద స్టాండ్ తీసుకున్నట్లయితే అప్పుడు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏమైంది, మళ్ళీ ఇది మొత్తం విక్ అనేది, ఇంత పెద్ద విక్ అనేది మళ్ళీ మనకు కిందికి రావడం జరిగింది. ఇది అందుకే ఇది మళ్ళీ జీరో అవడం జరిగింది. ఈ విధంగా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమైంది, దీనిపైన ఏర్పడ్డది. ఇప్పుడు దీని కింద ఏర్పడితేనేమో డైరెక్ట్ ఇది జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఎటువంటి సపోర్ట్ లేదు. కాకపోతే పి అనేది ప్రీమియం తగ్గాలి కాబట్టి, సి అనేది ప్రీమియం తగ్గాలి కాబట్టి ఇది ఈ విధంగా పైన ఏర్పడిన తర్వాత విక్ అనేది ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఇది 915 క్యాండిల్ అనేది 945 క్యాండిల్ అనేది కూడా గ్రీన్ క్యాండిల్ మనకు రెడ్ ఏర్పడ్డది. కాకపోతే ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే సిఈ విషయంలో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఇది మనకు గ్యాప్ డౌన్లో ఏర్పడ్డది. గ్యాప్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇది పైకి వెళ్ళి మళ్ళీ ఇది ఇక్కడ ఈ విధంగా పైన ఏర్పడ్డది 950. దీని మధ్య ఇక్కడ నుంచి మన గ్రీన్ క్యాండిల్ ఉన్నది కాబట్టి ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. అర్థమవుతుందా? అక్కడ పిఏమో 915 క్యాండిల్ కింద ఏర్పడుతూ జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు ఏర్పడింది గ్యాప్ డౌన్లో ఏర్పడింది కాబట్టి ఇది మళ్ళీ ఇది పైకి ఇక్కడ దీని కింద ఉన్న సపోర్టింగ్గా తీసుకుని ఇది మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ జీరో అవ్వడం జరిగింది. అంటే అక్కడికి ఇది ఆ రోజు మార్కెట్ కూడా మనకు చాలా తక్కువలో ఏర్పడినట్టు. ఈ విధంగా మార్కెట్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రతిదీ. ఇక్కడ పిఈ కూడా ఈ విధంగా ఏర్పడి ఇప్పుడు దీని కింద ఏర్పడదు అనుకోండి, ఏమవుతుంది, ఇది దీని కింద ఏర్పడితే ఇది ఇక్కడ దీనికి మనకు టచ్ ఇచ్చిన తర్వాత ఇది 950 ఇది మన కింద జీరో అయిపోతుంది. సి అనేది జీరో కాదు, ఇక్కడ మనకు రెండు రకాలుగా జీరో అయిపోయింది ఈరోజు. ఓకే, మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్, ఇది కూడా ఉంటుంది. ఇది మనకు బుధవారం క్లోజింగ్ తర్వాత మార్కెట్ అనేది సి అనేది గ్యాప్ డౌన్లో ఏర్పడింది. గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ గ్యాప్ డౌన్ ఉంది. ఇక్కడ మనం గ్యాప్ డౌన్లో ఏర్పడిన తర్వాత దీని కింద మనకు ఏమైనా సపోర్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ బాగా గ్యాప్ బాగా వచ్చింది. దీని కింద ఈ 950 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ రెడ్ ఉన్న 950 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దీని ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఇక్కడో గ్రీన్ క్యాండిల్ ఉండని, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉండని, తర్వాత ఇక్కడ 10-15కి గ్రీన్ క్యాండిల్ అనేది మనకు 10-15 అనేది రెడ్ క్యాండిల్ పడినప్పుడు కిందికి వస్తుందని. కాకపోతే ఇక్కడ మనకు ఏం జరిగిందంటే ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు వచ్చినా కూడా మనకు డైరెక్ట్ ఈ 10-15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయాలి. ఇక్కడ 950 క్యాండిల్ని, ఓకేనా, 1045 క్యాండిల్ అనేది మనకు బ్రేక్ చేసినట్టయితే ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేస్తేనే అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఇది రెడ్ ఏర్పడడం మాత్రం మనకు కాదు. ఇక్కడ మనకు 12-15 దాకా కూడా ఇది మనకు వచ్చింది. దీని కింద ఉన్న మళ్ళీ 950 క్యాండిల్ తోటి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా కూడా ఉంటుంది. గ్యాప్ డౌన్ ఇటువంటప్పుడు ఇది పెరగాలనుకున్నప్పుడు ఇది గ్యాప్ డౌన్లో ఏర్పడుతుంది. గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు డైరెక్ట్ అది సపోర్ట్ దగ్గర ఏర్పడి కొంచెం కిందికి వచ్చి డైరెక్ట్ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఈ 10-15 క్యాండిల్ని గమనించినట్లయితే ఇక్కడ మనం స్కేర్ ఆఫ్ చేసినట్లయితే మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మనం ఆలోచించి మళ్ళీ ఇక్కడ మనం బై చేసినట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మార్కెట్ అనేది మనలా కొంచెం ఏం లేదు, మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది గ్యాప్ డౌన్ ఏర్పడినప్పుడు దాని కింద సపోర్ట్ ఏదైనా ఉందా, గ్యాప్ అప్ అయినప్పుడు దాని మీద ఎటువంటి సపోర్ట్ ఉంది. మనకు పి అనేది గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు పి సపోర్ట్ ఎక్కడుంది, సి సపోర్ట్ ఎక్కడుంది, ఇవి జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. గుడ్ నైట్.